యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మరి అక్కడ నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవలనని కోరుచున్నాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సంతోషించడానికి 3 సూచనలు మనం పాటించాలని నేర్చుకుంటూ వచ్చినాం. మరి మొదటి సూచన శ్రేష్టమైన ఆలోచన సరళి కలిగి ఉండాలని, రెండవది ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలని, మూడవది అర్థవంతమైనటువంటి పేరు. ఈ యొక్క అర్థవంతమైనటువంటి పేరు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అర్థవంతమైనటువంటి పేరులో ఉన్నటువంటి ఆధిక్యత, ప్రభువు మనకు దయచేసినటువంటి ఈ యొక్క మహిమ గల సంవత్సరమందు మనం సదా సంతోషంగా జీవించటానికి 3వ మెట్టు ఈ యొక్క అర్థవంతమైనటువంటి పేరులో ఉన్నటువంటి ఆధిక్యత. మీ దర్శనానికి ఒక నూతనమైన బలమైన ఎదురు చూచుచున్నానని చెప్పి తెలియజేస్తున్నట్లుగా పేరు పెట్టబడింది అన్నమాట. కాబట్టి ఆ పేరు ద్వారా మీ యొక్క వాంఛను మీరు ప్రభువుకు తెలియజేయాలి. దేవుడు మరి ఆదాము యొద్దకు ప్రతి జంతువును ఆకాశ పక్షిని తెచ్చి ఆదాము ఏ పేరు పెట్టినో చూశాను. ఆనాడు ఆదాము పెట్టిన పేర్లనే దేవుడు ఆ జీవరాశులకు పెట్టాడు. అవి కేవలం పేరుగా మాత్రం కాకుండా ఆ జీవరాశుల స్వభావాన్ని కూడా తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. ఆ పేరుకు తగినటువంటి రీతిగా అవి తన గుణాలను కూడా మార్చుకున్నాయంటండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తుల జీవిత చరిత్రను మనం పరిశీలించినట్లయితే దేవుడు తన బలంగా వాడుకొనదలిచినటువంటి భక్తులందరి పేర్లను కూడా మార్చేశాడు. ఇది మనం గ్రహించాలి. దేవుడు అబ్రహాము అనేటువంటి పేరును అబ్రహాము, గమనించాలి. ఫస్ట్ పేరేంటి? అబ్రాము. హా ఉండదు అక్కడ. అబ్రాము అనేటువంటి పేరుని తర్వాత ఏం చేశాడు? అబ్రహాము మార్చాడు అనమాట. అబ్రహాము అనగా జనములకు తండ్రి అని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారమే షారాయి అనేటువంటి పేరును షారాగా మార్చేశాడు. షారా అనగా జనములకు తల్లి అని అర్థం అనమాట. ఇక్కడ అబ్రహాము, షారా నూతన పేర్లను మనం స్వతంత్రించుకున్నప్పుడు అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు, షారా వయస్సు 90 సంవత్సరాలు. హల్లెలూయా. వారు నూతన పేర్లతో పిలువబడినప్పుడు వారి ఎడల కలిగినటువంటి దైవ దర్శనము వారి యొక్క మనోనేత్రముల ఎదుట వచ్చిందనమాట అప్పుడు. కాబట్టి ఇక్కడ జనములకు తండ్రి అని పిలువబడినప్పుడల్లా అబ్రహాముతో యవ్వన భావం కలిగిందంటున్నాడు. హల్లెలూయా. ఆ యవ్వనమైనటువంటి ఆలోచన, యవ్వనమైనటువంటి భావం మరి ఆయనకి కలిగినందున యువకుని వల్ల మారిపోయాడంట. ఆయన ఆలోచన యువకుని చేసేసింది. హల్లెలూయా. జనములకు తల్లి అనేటువంటి పేరుతో ఇషారాగారిని పిలిచినప్పుడు ఆమె బిడ్డను కనటానికి, పాలివ్వటానికి కావాల్సిన శక్తి పొందుకున్నదంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఆ యొక్క క్రొత్త పేరు శరీరాన్ని, మృతతుల్యమైనటువంటి గర్భమును ఆమెలో బలపరిచిందంట. ఆశ్చర్యంగా వారు చిరునవ్వు అనేటువంటి పేరు గల ఇస్సాకును కన్నారు. యాకోబు పేరుని దేవుడు మార్చాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. అయితే దేవుడు అతనికి ఇజ్రాయేలు అనేటువంటి పేరును మరి పెట్టాడనమాట. దానికి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడని చెప్పి అర్థం అనమాట. రాకుమారుడని అర్థం. ఆ నూతన పేరును స్వతంత్రించుకున్నప్పటి నుంచి యాకోబు జీవితంలో పేరు మార్పులు సంభవించాయి. నూతన మార్గంలోకి మళ్ళాడు. ఆశీర్వదించబడినటువంటి జీవితమును స్వతంత్రించుకున్నాడు. సీమోను పేతురు జీవితంలో కలిగినటువంటి మహత్తరమైనటువంటి మార్పును మీరు గమనించినట్లయితే, సీమోను అనగా రెల్లు అని అర్థం. అతడు తన పేరుకు తగినట్లుగా రెల్లు వలె స్థిరమ లేకుండా గాలి విసరుచున్నప్పుడల్లా కూడా ఊగిసలాడేటువంటి వాడు. అయితే ఒక దినం ప్రభు సీమోను పేతురును మార్చగోరాడనమాట. రెల్లు వలె అతడు స్థిరమ లేకుండా ఉండుటను ప్రభు అంగీకరించలేదు. కాబట్టి సీమోను అనేటువంటి పేరును మార్చేసి పేతురు అనేటువంటి నూతన పేరును పెట్టాడు. పేతురు అనగా బండ అని అర్థం. బండ వలె స్థిరంగా పేతురు ఉండవల్లని మరి దేవుని చిత్తం అనమాట. ఒకవేళ పేతురును మార్చట ఆ యొక్క శిష్యుల దృష్టికి ఎగతాళిగా ఉండి ఉండొచ్చు, వారు నవ్వి ఉండొచ్చు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు పేతురును సేవలో ఒక బండవలే చూశారు. అతడు స్థిరమైన మనసు గలవాడి బలమైన అపోస్తలుగా మారిపోయాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ప్రభు నీకు కొత్త పేరు పెట్టడం మాత్రమే కాదు, నీవు ఎటువంటి పేరును పొందగోరుచున్నావని చెప్పి తీర్మానించుకోవాలి. ఆనాడు ఆదాము జీవరాశులకు పేరు పెట్టినప్పుడు అవి ఆ పేరుకు తగినట్టుగా తమ స్వభావం, గుణాతిశయమును మార్చుకున్నాయంటండి. ఆదాము యొద్దకు జీవరాశులు తెచ్చినప్పుడు ప్రభు నేడు మీ ఎదుట ఈ నూతన సంవత్సరమును, మరి ఈ యొక్క 2025 సంవత్సరాన్ని 366 రోజులను
దేవుడు మీ ఎదుట ఉంచినాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీవు ప్రతి దినానికి నూతనంగా పేరు పెట్టాలి. నువ్వు పెట్టించినటువంటి పేరుని బట్టి ఆ దినము నీకు ఉంటుందన్నమాట. ఒకవేళ అపజయము మరి ఈ యొక్క నీకు అపజయ పేర్లను నువ్వు దుఃఖ పేర్లను పెట్టి ఉండొచ్చు. ఈ దినం మంచిది కదండి, ఈ దినం చెడ్డదండి, ఈ దినం ఇంతేనండి, ఈ దినమంతా నాకు ఏడిపోయినండి అని నువ్వు పేరు పెడుతున్నావేమో, ఆ దినమంతా నువ్వు పెట్టే పేరుని బట్టే నీ మీద ప్రభావితం చూపిస్తుంది. అమ్మ జాగ్రత్తగా వింటున్నారా? ఎంత ప్రభావవంతమైనటువంటి వాక్యం ఇది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా పిలుస్తున్నావు? ఈరోజు అంతా నాకు ఏమీ జరగదండి, అంతా అశుభమే, అన్నీ అపజయమా, ఏ ఉద్యోగం రాదు, నాకు ఏది రాదు అని నువ్వు పలుకుతున్నట్లయితే అదే అనుభవిస్తావు. కాబట్టి నువ్వు ఎటువంటి పేరు పెడుతున్నావో జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే నీవు మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పేర్లు పెట్టినట్లయితే ఆ దినమంతా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి ఈరోజు మంచి దినం, ఇది యెహోవా దినము, దీని నేను ఆనందించి ఉత్సాహిస్తాను. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని ప్రతిరోజుని మంచిగా నువ్వు ప్రకటించాలి. అందుకనే మనం ప్రతిరోజు కన్ఫెస్ చేస్తాం, పలుకుతూ ఉంటాం దేవుని వాక్యాన్ని. ఏందనేమో ఇది యెహోవా ఏర్పాటు చేసినది, దీని యందు ఉత్సాహించి సంతోషించదాం అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాన్ని మనం మరి సంతోషిస్తూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో అవన్నీ పక్కన పెట్టండి. మీ జీవితంలో జరుగుతున్నటువంటి దాన్ని బట్టి మాట్లాడొద్దు, మీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మాట్లాడొద్దు, మీ పరిస్థితిని బట్టి మాట్లాడొద్దు, మీ స్థితిగతులను బట్టి మాట్లాడొద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏది ఎలా ఉన్నా సరే, ఏది ఏమవుతున్నా సరే మంచినే ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు మేలుకరమైంది, ఆశీర్వాదకరమైంది నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఆ దినమంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నిన్ను వెంబడిస్తాయి. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఉదయము ఆ దినమున ఏ కార్యాలు మరి మనం చేయాలి తలంచుచున్నామో దానిని బట్టి ఆ దినానికి మనం పేరు పెట్టాలి. తర్వాత ప్రభు వైపు చూసి, తండ్రి ఇదిగో ఈ యొక్క దినము నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి దినమంతా కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉన్నాం కదా. మనం ప్రతిరోజు అదే చేస్తూ ఉన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది మంచి రోజు అని చెప్పి ప్రతిరోజుని మంచి రోజుగా ఎంచుతూ ఉన్నాం మనం అంతా కూడా. ఉదాహరణకి ఒక నూతన దినానికి మనం సామర్థ్యము అనేటువంటి పేరు పెట్టామనుకోండి. ఆ దినాన్ని చూసి సమర్థవంతమైనటువంటి దినమా, ప్రభు సహాయమును బట్టి ఈ దినమంతా నాకు సామర్థ్యము, శక్తిని బట్టి విజయవంతంగా జీవించదను అని మనం చెప్పాలన్నమాట. ఆ ప్రకారమే సామర్థ్యంతో మన సమస్తం చేయించున్నాము. కొన్ని దినాలకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానములని మనం పేరుగా పెడతాం. 3 యోహాను 1-2 వచనాలు మనం చదివినట్లయితే ఒక దినానికి మనం పేరుగా పెడతా ఉంటాం అన్నమాట. తండ్రి నీవు పలికిన వాగ్దాన ప్రకారం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు మరి ఎలా ఉండాలంటండి, సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను అనేటువంటి వచనాన్ని బట్టి ఈ దినమంతా నాలో వాగ్దానములు నెరవేర్చు, ఈ దినమంతయు కూడా నాలో వాగ్దానములను నెరవేర్చుము అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. నెరవేర్చినందుకు వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. కాబట్టి నూతన దినము సైతానుగాడు ఏలుబడి క్రింద ఉండకుండా ప్రభు శక్తితో ఆ దినాన్ని వాడై ఉంటాడనమాట. కాబట్టి ఇలాగన మనం ప్రతి దినానికి మనం అభివృద్ధి, విజయము అనేటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ ప్రకారము ఆ దినాన్ని మనకు ఆశీర్వాదకరమైనటువంటి దినముగా మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా, ప్రతి వారు కూడా ఈ విధంగా ఒక దర్శనంతో ఆ దర్శనంతో కలిగినటువంటి పేర్లను పెట్టి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. సంవత్సరం అంతా కూడా మనకు వరప్రసాదంగా ఇవ్వబడింది. 365 దినాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నతమైన దర్శనము, అర్థవంతమైనటువంటి పేరులో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి ముందుకు మనం సాగిపోదాం. అప్పుడు మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. యేసుక్రీస్తు మనలో మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వినిచిన వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి అటువంటి నిర్ణయాలతో నడిపించును గాక.